సభకు నమస్కారం. ఇది జంజాల గారు గురుగారు నాకు నేర్పించినటువంటి సభా నమస్కారం. ముందు ఈ వేదిక ఒక్కొక్కళ్ళ గురించే చెప్పాలి. చాలా సమయం అవుతుంది. చాలా క్లుప్తంగా నేను చెప్పదలుచుకున్నాను. తొమ్మిదో ఏట పన్నెంటి కాపురంతో ప్రారంభించి సినీ నటుడు కావాలి అనుకున్నప్పుడు అమ్మ నువ్వు డాక్టర్ అవ్వాలనింది. అక్కడి నుంచి ప్రారంభించిన ప్రయాణం సినీ నటుడినై డాక్టరేట్ తీసుకుని ఆమెకు అమ్మ నేను డాక్టరేట్ అయ్యానని చెప్పి ఓ పక్క నుంచి ముందుకు వెళుతున్నాను. ముందు ఇక్కడ ఉన్న ముగ్గురు గురించి మాట్లాడాలి. సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయనిర్మల గారు, జంజాల గారు. ఒక ఆలయానికి ధ్వజస్తంభం ఉంటుంది, అదే సూపర్ స్టార్ కృష్ణ గారు. నాకు ఆయన నా జీవితానికి దేవుడు, అదొక దేవాలయం. అమ్మ ఒకరికి ఒక్కొక్క గురువే ఉంటారు. నాకు ఇద్దరు గురువులు, జంజాల గారు, విజయనిర్మల గారు, జంజాల గారు. చాలా అరుదుగా జరిగేటువంటి సంఘటన నాకు జరిగింది. సినిమాలో అవకాశాలు రాలేదని 17 ఏళ్ళు నేను బాధపడుతున్నప్పుడు, సీతాకోక చిలక నాకు మిస్ అయినప్పుడు నేను బాధపడి ఏడుస్తుంటే అమ్మ నేను మొదలెడతానని సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయనిర్మల గారు, రాజేంద్ర కుమార్ గారితో మాట్లాడి లవ్ స్టోరీ రైట్స్ తీసుకుని నేను చేస్తామన్నప్పుడు గురుగారు వచ్చి నరేష్ నాకేమంటే అని అడిగితే మా అమ్మ ఆమె సినిమాని ఆపి గురుగారికి ఇచ్చింది, జంజాల గారికి. అది జంజాల గారికి ఆమె మీద ఆమెకున్న విలువ, కృష్ణ గారికి ఉన్న విలువ. ఇంకో మాట చెప్పదలుచుకున్నాను. తెలుగులో మద్రాసులో పుట్టి పెరిగాం, జయసుధా మేమంతా. సెకండ్ లాంగ్వేజ్ అరవం. తెలుగు మాట్లాడేవాళ్ళం కానీ ఒత్తులు పలికేవి కావు. సినిమా అయిన తర్వాత జంజాల గారు మా అమ్మ నేను ఒకసారి మీ మదర్తో మాట్లాడాలి నీ డబ్బింగ్ గురించి అంటే నాకు వణుకు వస్తుంది. ఎందుకంటే నాకు డబ్బింగ్ థియేటర్ ఉన్నప్పుడే డబ్బింగ్ చెప్పలేకపోతున్నానేమో అని నాకు భయం. ఆయన చెప్పే విధానం ఎంత అందంగా ఉంటుందంటే, అమ్మని కలిసి నరేష్ చాలా బాగా యాక్ట్ చేశాడు, అందంగా ఉన్నాడు, మంచి భవిష్యత్తు ఉంది. నరేష్ డబ్బింగ్ చెప్తే ఖచ్చితంగా 10 సినిమాలు వస్తాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ చెప్తే 10 కాలాల పాటు నరేష్ ఉంటాడు, మీకు ఏదంటే అదేనండి. అది చెప్పిన విధానంలో లైఫ్లో మర్చిపోనండి. డబ్బింగ్ చేసి వచ్చి బాలు గారు, ముద్దుగా బాలు గారిని పిలుచుకుంటాం. ఇంత బాగున్నాయి తెలుగు భాషను కొంచెం ఇంకొంత బెటర్గా మాట్లాడితే బాగుంటుంది అన్నప్పుడు గురువు అంటే గుండ్రాయి కాదని ఆయన పాట ఉంది. కేవలం నటన నేర్పించడమే కాదు, భాష, తెలుగు భాష మీద పట్టు నేర్పించినటువంటి నా గురువు జంజాల గారు. అంతేకాదు ఆ కాలంలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణన్ రాజు గారు, వీళ్ళే హీరోస్. చిరంజీవి గారు అప్పుడప్పుడే వస్తున్నారు. 17 ఏళ్ల ఒక వ్యక్తికి ఎటువంటి కథలు రాయాలో తెలియదు. 4 స్తంభాలకు సూపర్ హిట్ ఇచ్చి ఖాళీ కూర్చున్నాను నెక్స్ట్ సినిమా లేక. అంటే ఎవరు రాయట్లేదు. ఆ సమయంలో ఈ ఇద్దరు నా గురువులు ఒక 10 సంవత్సరాల పాటు నన్ను ముందుకు తీసుకెళ్ళి 4 స్తంభాల ఆట, ప్రేమ సంకెళ్ళు, ముక్కోపి, శ్రీవారికి ప్రేమ లేక, ఈ సినిమాల ద్వారా ఒక స్టార్డమ్ తెచ్చింది వాళ్ళిద్దరే. అంతే. ఇంకా చెప్తూ పోతే చెప్పాలి కానీ చెప్తూనే ఉంటాను. కానీ వజ్రోత్సవం అన్నప్పుడు 2 సంవత్సరాలుగా ఒక ఆలోచన, జంజాల గారి గురించి ఒక పుస్తకం రాయాలని. అన్నపూర్ణమ్మ గారికి మా అమ్మ తర్వాత అమ్మ ఆమె చెప్పాం, చాలా బాగుంటుందనింది. జీవిత చరిత్ర రాయడం ఒకటి, ఆయన గురించి, ఆయనతో పనిచేసిన వాళ్ళు ఆయన గురించి చరిత్రగా చెప్పడం ఒకటి. ఏది బాగుంటుందంటే
అందరూ కలిసి ఆయన గురించి చెప్పింది ఇప్పుడు విన్నారు, మీరు ఇందాక చూశారు, చెప్తే బాగుంటుంది అన్నప్పుడు 2 సంవత్సరాలు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టాం, సర్వ విధాలా ప్రయత్నించాం. కానీ ముందుకు వచ్చింది సాయినాథ్ తోటపల్లి గారు, నేను బాధ్యత తీసుకుంటానండి అని. కెమెరా కారు ఇస్తే ఆయన ఎన్ని మైళ్ళు తిరిగాడో, దాదాపు 40 మందా 70 మందా 42 మందిని నిష్ణాతులు గొప్పవాళ్ళని ఇంటర్వ్యూ చేసి దాన్ని ఒక పుస్తకం రూపం కింద తయారు చేశాం. ఇది 2. విజయకృష్ణ అవార్డు గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఈ యొక్క సందర్భం ఒకటి, జంధ్యాల గారి వయస్సు రీత్యా ఆయన వజ్రోత్సవం 75 సంవత్సరాలు ఆయనకి. ఆయన ఎక్కడున్నా ఆయన దీవెనలు మనకు ఉంటాయి. మళ్ళీ సినిమాకు ఆయన వచ్చి రచయితగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఇంతకన్నా గొప్ప అకేషన్ ఉండదు. అన్నీ కలిసి వచ్చింది. శృతిలయ, నాకు నవరసరాయ బిరుదు ఇచ్చింది శృతిలయ ఆమని గారు, దామోదర్ గారు. వీళ్ళు ఇక్కడెందుకు రవీంద్ర భారతిలో అంటే జంధ్యాల గారికి చాలా ప్రీతైనటువంటి ఆడిటోరియం. రవీంద్ర భారతి అనే మాట ఇప్పుడు ఆయన నోటి వెంట వస్తూనే ఉండేది. పక్కనే మేము అశోక హోటల్లో ఉండేవాళ్ళం. అక్కడ చేయొచ్చు కదా, ఇక్కడ చేయొచ్చు అంటే జంధ్యాల గారి ఆత్మ ఆయన సంతోషపడాలి, ఇక్కడే చేద్దామని ఆమెని గారికి వచ్చినప్పుడు అనుకోకుండా ఇవన్నీ కూడా 20వ తారీఖు అవైలబిలిటీ ఉందని ఆమె చెబితే 2 కార్యక్రమాలు తీసుకుని, ఒక పక్క నుంచి జంధ్యాల గారి వజ్రోత్సవ సంచిక విడుదల, ఈ రోజున ఆవిష్కరణ, రెండోది అమ్మ ఏకైక మహిళా దర్శకురాలు, 46 చిత్రాలు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఇంతకు ముందు లేదు, ఇంతకు ముందు ఈ తర్వాత రాదు, రాసుకోండి. ఏ మహిళ మళ్ళీ ప్రపంచంలో ఈ రికార్డు ఆమెదే. ఆ ప్రపంచం ఉన్నంతకాలం 46 సినిమాలు తీలేరు. ఒక పక్క నుంచి కృష్ణ గారికి డై వేస్తూ ఆయనకి టిఫిన్ ఉండి పెడితే ఆయన తిండి ప్రియుడు, భోజనం. ఒక పెద్ద కుటుంబం ఈ అందరినీ కలుపుకుంటూ ఓ పక్కన వ్యవసాయం చేసుకుంటూ అట్ ఎ టైం 2 సినిమాలు చేసిన ఏకైక మహిళా దర్శకురాలు ఆమె, నాకు తెలుసు. ఆమె దాని గురించి నేను మళ్ళీ ఒక్కసారి మాట్లాడతాను. ఆ అవార్డు ముందు, ఆ అవార్డు ఎందుకు ఇస్తున్నాం, ఎవరికి ఇస్తున్నాం, ఎవరికి ఇచ్చాం, ఇవన్నీ కూడా ఇంకొకసారి 2 నిమిషాలు నేను మాట్లాడతాను. కాబట్టి ఈ రోజున యోగి బేర్ వాళ్ళు కూడా మాకు చాలా సహకరించారు. ఆమెని శృతిలే గారు, దామోదర్ గారు, పేరు పేరున వాళ్ళందరూ కూడా ఈ యొక్క సభకు చేసి మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు. అనిల్ రావుపుడి, ఆయన గురించి చెప్పాలి. గురుగారు నాకు ఒకటి ఎందుకో చెప్పారు ఇప్పుడు, నువ్వు ఎవరిని సినిమా కోసం అడగొద్దు, అడిగినంత మాత్రం నీకు రాదు, అది వచ్చినప్పుడే నీకు వస్తుందని అది నేను ఒక వేదంగా పాటించాను. నేను మీతో ఎందుకు నేను చేయటం లేదని అడిగింది ఇద్దరినే, ఆయనకు తెలుసు. ఒక్కసారి కాదు, 3-4 సార్లు. మంచి టైం వచ్చినప్పుడు మనం చేయాలండి, మంచి క్యారెక్టర్ పడినప్పుడు అన్నాడు ఆయన. నేను మళ్ళీ డిస్టర్బ్ చేయలేదు. ఎందుకు అడుగుతామంటే హాస్యం అనేది పాదరసం లాంటిదని జంధ్యాల గారు ఎప్పుడు చెప్తారండి. హాస్యం పాదరసం లాంటిది. 100 మంది దర్శకులు గొప్పవాళ్ళు కావచ్చు, కానీ దానిలో హాస్యం బాడీలో నుంచి, మైండ్లోంచి, మనసులోంచి పుట్టుకొచ్చి అది రాసి తెరకెక్కించి విజయవంతం చేయడానికి ఒకళ్ళు ఇద్దరు 100లో ఒకళ్ళు ఇద్దరు కంటే కాదండి. అందులో ఈ తరానికి అనిల్ రావుపుడి, జంధ్యాల గారి తర్వాత నేను మనస్ఫూర్తిగా. కాబట్టే నేను ఇద్దరిని అడిగానని చెప్పాను కదా, ఈయన చూస్తే నాకు జంధ్యాల గారు గుర్తొచ్చేది. ప్రతి సినిమా, మొన్న సంక్రాంతికి వస్తున్నాం, నిజంగా నా అదృష్టం ఆయన అనిల్ రావుపుడి గారితో అది మొదటి సినిమా నాకు అవ్వడం అనేది నాకు చాలా అదృష్టం, చాలా అదృష్టం నిజంగా. అంత మంచి సినిమా, సూపర్ హిట్లో మంచి క్యారెక్టర్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అనిల్, ఐ లవ్ యూ సో మచ్.
ఇంకొక వ్యక్తి ఏం చెప్పానే, నందిని రెడ్డి గారు, ఆమె లేరు పాపం, విజయవాడ వెళ్ళింది. వాళ్ళు ఎవరో ఆరోగ్యం చాలా క్షీణించిపోతే విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. ఆమె చూస్తే ఆమె డైరెక్షన్లో అమ్మ గుర్తు వచ్చింది. వీళ్ళిద్దరిని నేను అడిగింది, అది నేను బిజీగా ఉన్నప్పుడు అడిగాను, వీళ్ళిద్దరిని ఖాళీగా ఉన్నప్పుడు కాదు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టుడే ఐ విల్ అనౌన్స్, అదొక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది, ఆయన దాని ముందు ఆ ప్రోగ్రాం గురించి మాట్లాడతాను. ఈ పుస్తక ఆవిష్కరణ కొరకు నేను ఇవన్నీ మాట్లాడాను. సంతోషం, ఇప్పటికీ 3 సంవత్సరాలు అయింది. ఇవాళ మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున, విష్ణు నా బ్రదర్ అనాలా, నా కొడుకు అనాలా, నిజంగా ఒక పక్క సినిమాల్లో సక్సెస్ చేసుకుంటూ హిట్ చేసుకుంటూ వచ్చి, ఇంకొక పక్క ఒక యూనివర్సిటీకి తయారు చేయడానికి మూల కారణం విష్ణు. నిజంగా మోహన్ బాబు గారు గర్వించదగ్గటువంటి ఒక బిడ్డ. పేరు పేరున ఆ విధంగా ప్రదీప్ గురించి నేను చెప్పక్కర్లేదు, పేరు పేరున ఒక్కొక్కడు. ఎంఎస్ రాజు అనంతపూర్లో ఉన్నప్పుడు నాకు ఒక కవచంలా నిలబడినటువంటి నా సోదరుడు, శివబాలాజీ నా సోదరుడు, నా శిష్యుడిని కూడా చెప్పచ్చు. కోశాధికారిగా మాలో వచ్చి, అన్నపూర్ణ గారు మా అమ్మగారు, ఇంకా ఆమె గురించి చెప్పక్కర్లేదు. అమ్మ అంటే అమ్మే, శ్రీలక్ష్మి, సాయినాథ్ గారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆర్ మాధవరావు గారు, ఆయన జడ్జిగా ఎన్నో అద్భుతాలు చేశారు. నాకు ఒక కుటుంబ సభ్యులుగా అయిపోయారు. వారు పేరు పేరున ఇక్కడ ఒక్కొక్కళ్ళు, రేర్గా 2 బర్త్డేలు ఒకరోజు వస్తుంది. ఈరోజు నా అమ్మ బర్త్డేతో పాటు పవిత్ర బర్త్డే కూడా రావడం, హ్యాపీ బర్త్డే అందరూ సందర్భంలో చేసుకుంటున్నాం. ఇవన్నీ కలిపి ఒక అకేషన్లో నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎక్కువ పబ్లిసిటీ వద్దండి, మంచి సభ అంటే మందితో నిండిన సభ కాదు, 10 మంది మంచి మనుషులతో నిండిన సభ అని. ఇవాళ నేను ఎవరిని కూడా ఎక్కువ మందిని ఆహ్వానించలేదు. మా ఫ్యాన్స్ ఎప్పుడైతే నా ఫ్యామిలీలో ఒకళ్ళు, వీళ్ళందరూ కూడా మూవీ అసోసియేషన్లో యూత్ మా మెంబర్స్ రవి వీళ్ళంతా కొంతమందిని ఆహ్వానించి చక్కగా ఈ సభ జరపాలనుకున్నాం. కాబట్టి దీని తర్వాత పుస్తక ఆవిష్కరణ ఉంటుంది, దాని గురించి సభాధ్యక్షుల్ని వివరించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా సార్ రఫీ సార్